దారుణమైనటువంటి సంఘటన కలకత్తాలో మెడికల్ కాలేజీలో మెడికల్ హాస్పిటల్లో అర్ధరాత్రి పూట 2 గంటలకు ఒక అమ్మాయిని దారుణంగా మానభంగం చేసి మర్డర్ చేయడం అన్నటువంటి జరిగింది. డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద ఇంత ఘాతుకం జరగడము అన్నటువంటిది ఇది వచ్చేసి కొన్ని వందల మంది వేల మంది లేడీ డాక్టర్లు రాత్రిపూట డ్యూటీల్లో ఉంటారు. లేడీ డాక్టర్లే కాదు, నర్సులు ఉంటారు. నర్సులు, లేడీ డాక్టర్లు, ఆయాలు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి క్రమంలో రక్షణ లేదు అని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్రం బ్రాంచ్, రాష్ట్ర బ్రాంచ్లు అన్నటువంటివి మేము ముట్టుకుంటూనే ఉన్నాము. గత 10 ఏళ్లుగా చాలా ప్రదర్శనలు ఈ వనపర్తిలో కూడా జరిగినాము. డాక్టర్ల మీద ఏదన్నా ఉంటే అయా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి అనేసంటే దొమ్మిగా 100 మంది 200 మంది మీదికొచ్చి పడి డాక్టర్లను కొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే జనానికంతా అర్థమవుతున్నటువంటి విషయం ఏమనంటే వీళ్ళు గొర్రెలు, వీళ్ళని చంపితే కూడా దిక్కు లేదు, వీళ్ళని రేప్ చేస్తే కూడా దిక్కు లేదు, వీళ్ళని ఏం చేసినా కానీ సరే మనకి ఇది లేదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అయ్యా మాకు ప్రొటెక్షన్ కావాలా అని చెప్పేసి పార్లమెంట్ లో మొరబెట్టుకుంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్, అది కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఏవైనా గానీ సరే మాకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఒక చట్టాన్ని చేయండి అని అడుక్కుంటే దానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. చట్టం చేస్తామని చెప్పినారు, బిల్లు పెట్టారు, దాన్ని వీళ్ళకి చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటే వీళ్ళేదో మంచి గుడ్డలు వేసుకున్నారు, కార్లలో తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళకంతా ప్రొటెక్షన్ ఉంది అనేసి అనుకుంటున్నారు మిత్రులారా. అది పూర్తిగా తప్పు. ఈ రోజు డాక్టర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈవెన్ పోలీసుల చేతుల్లో ఉన్నటువంటి స్టన్ గన్లు గాని తుపాకులు గాని డాక్టర్లు దగ్గర పెట్టుకుని డ్యూటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చిందని చెప్పడం ఏమాత్రము అతిశయోక్తి కాదు. ఎందుకనంటే ఇట్లాంటిది కలకత్తాలో ఒక మెడికల్